వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ఏటా దాదాపు 26 పంటలకి మద్దతు ధరలు ప్రకటిస్తూ ఉంటుంది. కానీ కొనుగోలు చేసే విషయంలో మాత్రం వ్యవస్థలు అందుబాటులో లేవు. ధాన్యం ఒకటి, మొక్కజొన్న, అరకొరగా పత్తి, ఇవి తప్ప అప్పుడప్పుడు పప్పు ధాన్యాలు వీటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక మిగతా పంటలకి కేవలం మద్దతు ధర ప్రకటించడమే మనం చూస్తాం, కానీ కొనుగోలు చేయడం అనేది మనకి చరిత్ర లేదు. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఒక గుడ్ న్యూస్ అందించింది. పప్పు ధాన్యాలు ఏవైతే కందులు, మినుములు, పెసలు వీటిని కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కింద కొనుగోలు చేసేందుకు అనుమతులు ఇచ్చింది. కందులు 1,16,690 టన్నులు కొనుగోలు చేయాలని డిసైడ్ అయింది. ఇక 903 టన్నుల పెసర్లు అంట. ఇక 28,440 టన్నులు మినువులు సేకరిస్తారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభలో చెప్పారు. ఇవన్నీ సేకరించి సివిల్ సప్లైస్ ద్వారా అప్పుడప్పుడు, ఎప్పుడు ఇస్తారో తెలియదు, అప్పుడప్పుడు ఆ కందిపప్పు ఒక 1/2 కేజీ ఇస్తూ ఉంటారు. ఆ మినువులు అయితే మరి ఏం చేస్తారో ఎవరు తెలియదు. పెసర్లు అయితే ఎటు తీసుకెళ్తారో తెలియదు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం పప్పు ధాన్యాలకి మద్దతు ధర ప్రకటించింది. మార్కెట్లో కూడా మద్దతు ధర కన్నా కూడా ఒక 100-150 అటు ఇటుగా ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి కొనుగోలు చేసినా చేయకపోయినా పప్పు ధాన్యాలకి డిమాండ్ ఉంది. సూడాన్ నుంచి కందులు, కందిపప్పు దిగుమతి అవుతున్నా దేశంలో ఇంకా మంచి డిమాండ్ ఉంది. కాబట్టి రైతులకి మద్దతు ధర దక్కే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా మీ దగ్గర కందులు కానీ, మినుములు కానీ, పెసర్లు కానీ కొనుగోలు చేసిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి.